హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇవాళ కన్నప్ప మూవీ రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మంచు విష్ణు సినిమాగా కన్నా ప్రభాస్ క్యామియో చేసిన మూవీగా అంచనాలు పెంచుకున్న కన్నప్ప ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 2 రోజుల ముందే బుక్ మై షోలో ట్రెండింగ్ రావడం చూస్తే డార్లింగ్ ఫ్యాక్టర్ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాలో పెద్ద కాస్టింగ్ ఉండడం హైప్ని పెంచేసింది. ఎడతెగని ప్రమోషన్లు, ట్రోలర్స్కు ముందస్తు వార్నింగ్లు, విష్ణు ఇంటర్వ్యూ కబుర్లు, ఇలా రకరకాలుగా హాట్ టాపిక్గా మారిన కన్నప్ప ఇంత హడావిడికి తగ్గట్టుగా ఉందో లేదో రివ్యూలోనే చూసేద్దాం. ముందుగా కథ చూద్దాం. 2వ శతాబ్దం నాటి కాలం. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్మడం మానేసిన తిన్నడు చాలా మొండివాడు. 5 కోయజాతి గూడాలను కాపాడుతుందని నమ్ముతున్న వాయులింగం కోసం శత్రువులు కుట్రలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన నాస్తికత్వం వల్ల సొంత తండ్రి వల్లే తిన్నడు వెలివేయబడతాడు. ప్రేమించిన నెమలిని పెళ్లి చేసుకుని దూరంగా కాపురం పెడతాడు. తన లోకంలో తానున్న తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు? శివాజ్ఞ మీద భూమికి వచ్చిన రుద్ర అతన్ని ఎలా కలిశాడు? కళ్ళు ఇవ్వాల్సిన అవసరం కన్నప్పకు ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే కన్నప్ప. అయితే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్కు మహాభారతం లాంటి సీరియల్స్ని హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది. ఆ నమ్మకంతోనే కన్నప్ప బాధ్యతలు ఆయనకు అప్పగించేశారు. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయం, తిన్నడి హీరోయిజం, నెమలితో ప్రేమ వ్యవహారం, గూడెం ప్రజల్లో విభేదాలు, ఇలా ఒక మోస్తరుగా సాగిపోతుంది. కథనం ఫ్లాట్గా సాగడం మైనస్ అనిపిస్తుంది. తిన్నడి లవ్ స్టోరీని అంతసేపు సాగదీయడం లెంత్ పెంచడానికి తప్ప ఉపయోగపడలేదు. వాయులింగం మహత్వాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా అవసరం లేని వ్యవహారాలతో టైం వేస్ట్ చేసిన వైనం కనిపిస్తూ ఉంది. అయితే షూటింగ్ మొత్తం న్యూజిలాండ్లో చేయడంతో ఎంత పాతకాలం కథ అయినా మన నేటివిటీ మిస్ అవుతున్న ఫీలింగ్ తెర మీద చూడొచ్చు. నాస్తికత్వం నుంచి దైవత్వం వైపు వెళ్లే డివోషనల్ మూవీస్ గతంలో చాలా చూసాం. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు లాంటివి ఈ కోవలోనే చేరుతాయి. కానీ వీటిలో ఉన్న బలమైన ఆధ్యాత్మికత అంశం కన్నప్పలో కొరవడింది. కమర్షియల్ కొలతల్లో మంచు విష్ణు హీరోయిజంని ఎలివేట్ చేసే ఉద్దేశంలో పెట్టిన యాక్షన్ ఎపిసోడ్లు, బిల్డప్లు ఒక దశ దాటాక అవసరం లేదనిపిస్తాయి. ఇంటర్వెల్ కోసం ఎదురు చూసేలా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో తిన్నడు నెమలిల రొమాంటిక్ సాంగ్ అయిపోయేదాకా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఎదురు చూసిన ప్రేక్షకుల్లో ప్రభాస్ ఎంట్రీతో ఒక్కసారిగా టెంపో మారిపోతుంది. రుద్రాగా ప్రవేశించి విష్ణు, ప్రీతి, మోహన్ బాబుతో మాట్లాడే సీన్లు, తిన్నడికి కనువిప్పు కలిగించే ఎపిసోడ్లు బాగా తీశారు. తర్వాత వచ్చే పాటతో కొంత నిడివి పెరిగిన క్లైమాక్స్ని సంతృప్తికరంగా ముగించడంలో ముఖేష్ కుమార్ సింగ్ సక్సెస్ అయ్యారు. చివరి 40 నిమిషాలు కన్నప్పకు ప్రధాన బలం. ఇది ఎంతవరకు ఆడియన్స్ మౌత్ టాక్ని బయటకు తీసుకెళ్తుందనే దాని మీదే హిట్ స్టేటస్ అనేది ఆధారపడి ఉంది. ఇతిహాసం, పురాణం, ఇది నిజంగా జరిగిన కథ అంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన విష్ణు టైటిల్ కార్డుకు ముందు మాత్రం కల్పితమని డిస్క్లైమర్ వేయడం గమనార్హం. అయితే సినిమాటిక్ లిబర్టీని చాలానే తీసుకున్నారు. అర్జునుడి మరుజన్మే కన్నప్పని వివరించే ఘట్టం లాంటివి మరింత ప్రభావితంగా తీసుంటే బాగుండేది. కాస్ట్యూమ్స్, ఆర్టిస్టుల ఒంటి మీద టాటూలు లాంటి విషయాల్లో లాజిక్స్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మాస్ కోసమని హీరోయిన్తో పొదుపుగా దుస్తులు వేయించడం నప్పలేదు. ఇంకా చాలా అంశాల్లో బోలెడు స్వేచ్ఛ తీసుకోవడం సహజత్వాన్ని తగ్గించింది. ఇది మెయిన్ మైనస్గా చెప్పుకోవచ్చు. విష్ణు తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు ఎదురుగా తండ్రి మోహన్ బాబు ఉన్నా సరే ఆయన్నే చూస్తూ ఉండిపోయేంతగా ఆ సీన్ పండించాడు. డైలాగులకే పరిమితమైన ప్రభాస్ కన్నప్పకు ఆయువు పట్టు అయ్యాడు. హుందాగా బాగున్నాడు. ప్రీతి ముకుందన్ నుంచి నటన కన్నా ఎక్కువగా గ్లామర్ వాడుకున్నారు. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు తన అనుభవాన్ని రంగరించి ఆ క్యారెక్టర్ని నిలబెట్టారు. మోహన్ లాల్ కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమైన సర్ప్రైజ్. శరత్ కుమార్కు ఎక్కువ స్కోప్ దొరికింది. మిగిలిన తారాగణం తమ తమ పరిధుల మేరకు నటించారు. అయితే ఫైనల్గా చెప్పాలంటే కన్నప్ప నిరాశపరచదు, కానీ గొప్పగా ఊహించిన స్థాయిలో పూర్తిగా మెప్పించను లేదు. ఎమోషనల్ కనెక్షన్ బలంగా లేకపోవడం, హంగుల ఆర్భాటాలకు ప్రాధాన్యతనివ్వడం లాంటివి స్పీడ్ బ్రేకుల్లా మారాయి. సంభాషణలు క్లైమాక్స్లో మాత్రమే బాగా మెప్పించాయి. స్టీఫెన్ దేవస్సి బీజియంలో కొన్ని చోట్ల ఆధునికత ఎక్కువైపోయింది. 2 పాటలు బాగున్నాయి. షెల్డన్ చౌ ఛాయాగ్రహణం స్టాండర్డ్కు తగ్గట్టు ఉంది. నిండుగా పెట్టిన నైవేద్యంలో చివరి 2 పదార్థాలు చాలా బాగుండి మిగిలినవి రుచి తగినంత లేకపోతే ఏమంటా? కన్నప్ప కూడా అలాంటి అనుభూతే కలిగించింది.